కార్తీక పురాణం 4వ రోజు 4వ అధ్యాయం ప్రారంభం. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తునందుదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యంగా ఏమేమి చేయవలెను, ఎవరిని ఉద్దేశించి పూజించవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి. జనక, కార్తీక మాసమునందు సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీని వలన చాలా పుణ్యము పొందవచ్చును. శివకేశముల ప్రీత్యర్థము శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవలెను. సూర్యాస్తమునందు గాని, అనగా సంధ్య చీకటి పొడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారముందు గాని దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవునీతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అక్కడికి పిప్పలాదుడను మునిపొంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నవి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయిన. వెంటనే పాంచాల రాజు తన దేశములకేగి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకి పంచిపెట్టుచు విడువకుండా నెలదినము అటుల చేసెను. అటువంటి ఆ పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారునికి జన్మనిచ్చెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తన దేశమంతటియు పుత్రోత్సవాలు చేయించారు. బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అతి గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటయు ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్తమానడుగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగువి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు వినినట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పవారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుడు మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి
పసిగట్టి భార్యను రాజకుమారుడిని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గము సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకోవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును గదా అని రాకుమారుడు అడగగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందములతో రతీక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుట ఎలా చిత్రముగానున్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారి చేసిన పాపములన్నీయూ నశించిపోయినాయి. కావున వారు కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికినూ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినది అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణం వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం.